గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈ రోజు ఈ మీటింగ్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. మన అటామీ బిజినెస్ లో ఉన్నటువంటి హైలైట్స్ కనుక గమనిస్తే ఇక్కడ ఎటువంటి జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఫ్రీగా మనం బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అలా అని రెన్యువల్ ఫీజు కూడా ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్, సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ ని మనం మన ఐడి మీద పర్చేజ్ చేసుకోగలిగితే ఐడి అనేది మళ్ళీ సంవత్సరం వరకు యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా టీంని డెవలప్ చేసుకొని ఉంటే ఆ టీంలో జరిగేటువంటి బిజినెస్ నుంచి మనం ఇన్కమ్స్ తీసుకోవడానికి సరిపోతుంది. సో ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి మనం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ 100 years వరకు కూడా సంపాదించుకోవడానికి అటామీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పేమెంట్స్ అనేది వారం వారం పేమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రతి మంగళవారం మనకి పేమెంట్ వస్తూ ఉంది. అట్లనే మ్యాచింగ్ ఇన్కమ్ కాకుండా బోనస్ అయితే 15 రోజులకు ఒకసారి అకౌంట్కి వస్తూ ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ కూడా 15 రోజులకు ఒకసారి అకౌంట్కి రావడం జరుగుతూ ఉంది. ఇలా నెలకి 4 నుంచి 8 పేమెంట్స్ వరకు కూడా తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఇక్కడ మనం మన ఐడి మీద ఏదైతే ప్రొడక్ట్స్ను పర్చేజ్ చేస్తున్నామో వాటికి వచ్చేటువంటి పాయింట్స్ పీవీ ఏదైతే ఉందో లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఫ్లష్ అవుట్ అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి అనేటి ఉద్దేశంతో కంపెనీనే ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి మనకి అందిస్తూ ఉంది. మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీరు ఆ సిస్టమ్కి గనక కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఆ సిస్టమ్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఆపర్చునిటీ అందరికీ కూడా సమానంగా వస్తుందండి. సో ఎవరు ఎప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎవరు స్టార్ట్ చేసినా కానీ అందరికీ కూడా సమానంగా రావటం జరుగుతూ ఉంది. బట్ కొంతమంది మాత్రమే చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంకా చేద్దామా వద్దా, చూద్దామా కాదా, అవుతుందా లేదా అనే విధంగా ఆలోచిస్తూనే ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్గా ఒక ల్యాడర్స్ పిక్చర్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎవరు ఎంత చేసుకుంటే అంత త్వరగా ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి ఈ ఆపర్చునిటీ ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఏంటి అని అంటే కంప్లీట్గా షేరింగ్. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేసిన తర్వాత వాటి గురించి మనం షేర్ చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి మనం షేర్ చేసుకోవాలి. మన సక్సెస్ ఆర్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ గురించి మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా షేర్ చేయడమే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ ఫ్రీగా మనకి వెబ్సైట్స్ని అందిస్తూ ఉంది. అలానే మొబైల్ యాప్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సో వీటిని ఉపయోగించుకొని 58 దేశాల్లో ఉన్నటువంటి మెంబర్స్ ప్రజెంట్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అటామీ బిజినెస్ చేయడం ద్వారా 5 రకాల ఇన్కమ్స్ వస్తాయి. సో ఎవరైతే కెరీర్గా ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు రిటైల్ చేసుకొని రిటైల్ ప్రాఫిట్ ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు. అలానే టీమ్ని డెవలప్ చేసుకోవడం ద్వారా జనరల్ కమిషన్ వస్తుంది. అలానే టీంలో 15 రోజులలో ఒక మ్యాచింగ్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే మనకి బోనస్ రావడానికి అవకాశం ఉంది. అలానే ఆ బోనస్ వచ్చేటువంటి ప్రాసెస్లో దానికి కనెక్టెడ్ అయి ఉండి 7 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ కూడా మనకి ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఇందులో రిటైల్ ప్రాఫిట్ చూస్తే అప్ టు 25% అని చెప్పేసి ఉందండి. ఇది అప్ టు అన్నిటికీ 25% కాదు. కొన్నిటికి 10% ఉంది, కొన్నిటికి 15 ఉంది, కొన్నిటికి 20 ఉంది, కొన్నిటికి 25 ఉంది. ఇంకొన్ని చూస్తే 30+ రిటైల్ ప్రాఫిట్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. సో అట్లా మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయినా ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. వాటిని ఎంఆర్పికి రిటైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ మార్జిన్నే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ పర్సనల్గా మనం కొనుక్కోవడానికి కనుక మనం వాడుకోవడానికి కనుక కొంటే దాన్నే మనం డిస్కౌంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలానే
సెకండ్ ఇన్కమ్ జనరల్ కమిషన్ అనేది గ్లోబల్గా జరిగేటువంటి పీవీలో 44% పీవీని మనకి మ్యాచింగ్ అవుతున్న కొంది అది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది రోజుకి 1321 రూపాయల నుంచి 79,280 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. థర్డ్ ఇన్కమ్ మాస్టర్షిప్ బోనస్ 15 రోజులలో గ్రూప్లో ఒక టార్గెట్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే సో మనకి ఇక్కడ బోనస్ రావడానికి అవకాశం ఉంది. ఇందులో 7 లెవెల్స్ ఉన్నాయి. 20% గ్లోబల్ పీవీని ఈ 7 లెవెల్స్లో అచీవ్ అయినటువంటి మెంబర్స్కి ఎవ్రీ మంత్ కూడా సేమ్ టైంలో షేర్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. అలానే మాస్టర్షిప్ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ రివార్డ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో 7 ర్యాంక్స్కి కూడా 7 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ ఉన్నాయి. ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి, క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి, లగ్జరీ కార్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, ఫారెన్ ట్రిప్స్ వస్తూ ఉన్నాయి, మెయింటెనెన్స్ కోసం బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా మనకున్నటువంటి ఎన్నో రకాల కోరికల్ని కంపెనీనే రివార్డ్స్ రూపంలో నెరవేరుస్తూ ఉంది. ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో లేదా ఈ బిజినెస్లో త్వరగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఒక పొజిషన్ మనం రీచ్ అయిన తర్వాత మనం కూడా ఎడ్యుకేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి 6% పీవీ అనేది కంపెనీ ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో రిటైల్ ప్రాఫిట్ ప్రతి ప్రోడక్ట్ కూడా మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో పర్చేజ్ చేసుకుంటాం. అలానే ప్రతి ప్రోడక్ట్కి కూడా మనకి ఒక జిఎస్టీ బిల్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా 18% జిఎస్టీ అనేది దానికి యాడ్ అవుతుంది. అలానే ఎంఆర్పి అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ అనేది ప్రోడక్ట్ ఇచ్చున్నారు. దీన్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ 7,906 రూపాయలు. దీని ఎంఆర్పి చూస్తే 9,100, 1,194 రూపాయలు. ఈ ప్రోడక్ట్ని మనం ఎవరికన్నా రిటైల్ చేయగలిగితే మనకి వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్. ఒకవేళ ఇదే ప్రోడక్ట్ మనం పర్సనల్గా కనుక వాడుకుంటే మనకి లేదా మన ఫ్యామిలీలో 1,194 రూపాయల డిస్కౌంట్ వచ్చినట్లే. సో ఆ విధంగా దీనికి 15.1% రిటైల్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలానే దీనికి 60,000 పీవీ రావటం జరుగుతూ ఉంది. సో ఇలా ప్రతి ప్రోడక్ట్ కూడా మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి మనం పీవీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో పీవీ ఈక్వల్ టు మనీ అని చెప్పేసి చెప్పొచ్చు అండి ఈ బిజినెస్లో. సో ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సేల్స్ రిప్రజెంటేటివ్, ఏజెంట్, స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. సో ఎవరైతే మినిమం 10,000 పీవీ కంప్లీట్ చేస్తుండి అటువంటి వాళ్ళని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటున్నారు. మనం పర్చేజ్ చేసిన ప్రతిసారి కూడా మన పర్సనల్ పీవీ అనేది ప్రీవియస్గా ఉన్నదానికి ఇది యాడ్ అయ్యి అక్యుములేట్ అవ్వి టోటల్ చూపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అక్యుములేటెడ్ పీవీ ఎవరికైతే 3 lakhs దాటిపోతుందో లేదా మీరు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజైనా 3 lakhs పీవీ చేసుకోవచ్చు. అలా చేయగలిగితే మిమ్మల్ని కంపెనీ ఏజెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్ మీరు 3 lakhs పర్సనల్ పీవీ చేయలేకపోతే మీరు 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ నెట్వర్క్లో ప్రీవియస్ మంత్లో బోత్ సైడ్స్ కూడా మోర్ దాన్ 6 lakhs పీవీ కనుక జరిగింది అని అంటే మనల్ని ఇక్కడ టెక్నికల్గా ఏజెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏజెంట్ అయితే ఏమొస్తుంది అని అంటే ఎక్కువ జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వన్ స్పెషల్ ఏజెంట్. 7 lakhs పర్సనల్ పీవీ మనం కంప్లీట్ చేసుకొని స్పెషల్ ఏజెంట్ కావచ్చు. ఆర్ ఎవరైతే ఏజెంట్ అంటే 3 lakhs పీవీ కంప్లీట్ చేసినటువంటి పర్సన్స్ ప్రీవియస్ మంత్లో స్మాలర్ లెగ్లో 14 లక్షల పీవీ కనుక డెవలప్ చేయగలిగితే అటువంటి వాళ్ళు స్పెషల్ ఏజెంట్ అవుతారు. అలానే డీలర్ కావాలి అని అంటే పర్సనల్ పీవీ 15 లక్షలు అయి ఉండాలి. లేదనంటే స్పెషల్ ఏజెంట్ అంటే 7 లక్షల పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి టీంలో ప్రీవియస్ మంత్లో 30 లక్షల పీవీ 30 లక్షల పీవీ రెండు పక్కల కనుక చేయగలిగితే సో అటువంటి వాళ్ళు ఈ మంత్లో ఆటోమేటిక్గా డీలర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అని అంటే 24 lakhs పర్సనల్ పీవీ చేసి ఉండాలి. లేదనంటే డీలర్ అంటే 15 లక్షలు పీవీ చేసినటువంటి వ్యక్తి ప్రీవియస్ మంత్లో గ్రూప్లో 48 lakhs బోత్ సైడ్స్ కనుక మనం డెవలప్ చేయగలిగితే
మనల్ని ఇక్కడ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇలా ఈ 5 కేటగిరీస్లో మీరు మీరు పరిచయం చేసేటువంటి వ్యక్తులు ఏ కేటగిరీ నుంచి అయినా సరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ క్యాపబిలిటీ 10,000 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2,000 నుంచి 3,000 అవుతుంది. ఇంకా తక్కువ కూడా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఇవాళ మనకు ఉన్నాయి. అలానే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అని అంటే 3 లక్షల నుంచి 4.5 లక్షల ప్రొడక్ట్ కొంటే మనం ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే మినిమం 10,000 పీవీ కంప్లీట్ చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి టీం ద్వారా వచ్చేటువంటి పీవీ అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. అలానే మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవుతాం. సో ఈ జనరల్ కమిషన్ అనేది రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా వస్తూ ఉంది. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కూర్చుంటేనే మనం చెప్పగలం. ఆర్ మీకు ప్లాన్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే ముందు స్లైడ్లో చెప్పుకున్నాం 10,000 పీవీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటున్నాం. సో అతను ఒక టీంని డెవలప్ చేసుకొని ఆ టీంలో లెఫ్ట్ సైడ్ నుంచి 3 లక్షల పీవీ, రైట్ సైడ్ నుంచి 3 లక్షల పీవీ అక్యుములేట్ చేయగలిగితే, సో ఎప్పుడైతే స్మాలర్ లెగ్లో 3 లక్షల పీవీ అవుతుందో ఆ రోజు అతనికి 1,321 రూపాయలు జనరల్ కమిషన్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇలా ఎక్సెప్ట్ సండే, మండే టు సాటర్డే మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. నెలకి అప్రాక్సిమేట్లీ 26 సార్లు అంటే 34,000 వరకు కూడా మనం యాజ్ ఏ సేల్స్ రిప్రజెంటేటివ్గా జస్ట్ 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ పీవీ 3 ల్యాక్స్ కంప్లీట్ చేసుకొని ఏజెంట్ అన్న అయి ఉండాలి. లేదనంటే ప్రీవియస్ మంత్లో ఎక్కువ బిజినెస్ చేస్తుంటే టీం ద్వారా అలా కూడా మీ పర్సనల్ పీవీ అనేది ఇక్కడ గ్రూప్ పీవీ అనేది ఎక్కువ అవుతుంది. మోర్ దెన్ 6 ల్యాక్స్ కనుక ఆ విధంగా చేయగలిగితే మిమ్మల్ని ఏజెంట్ అంటారు. సో ఏజెంట్ అయినప్పుడు కూడా గ్రూప్లో 3 ల్యాక్స్ పీవీ మ్యాచ్ అయినటువంటి ప్రతిసారి కూడా మనకి ఇక్కడ 3,964 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడేమీ చెక్ చేయట్లేదు. జస్ట్ మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ రియలా కాదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అలా కేవలం ఒక 10,000 పీవీ తోటి బిజినెస్ స్టార్ట్ చేసి రోజుకి 1,321 నుంచి 3,964 రూపాయల వరకు తీసుకోవచ్చు. సో అలానే నెక్స్ట్ వన్ చూస్తే స్పెషల్ ఏజెంట్. స్పెషల్ ఏజెంట్ అని అంటే పర్సనల్ పీవీ 7 ల్యాక్స్ కంప్లీట్ అయి ఉండాలి. లేదనంటే ప్రీవియస్ మంత్లో మనం బోత్ సైడ్ నుంచి కూడా 14 ల్యాక్స్ చేయగలిగితే మనం స్పెషల్ ఏజెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్ ఏజెంట్ అయితే గ్రూప్లో 7 లక్షల పీవీ వరకు కూడా మ్యాచింగ్ తీసుకోవచ్చండి. ఇందులో అక్యుములేటెడ్ పీవీ అనేది 3 లక్షల వరకు కూడా అక్యుములేట్ చేస్తారు. అది ఒక రోజైనా 10 రోజులైనా వారమైనా నెలైనా సంవత్సరమైనా 10 సంవత్సరాలైనా కానీ అట్లనే అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే స్మాలర్ లెగ్లో 3 లక్షలు అవుతుందో ఆ రోజు మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా 7 ల్యాక్స్ పర్సనల్ పీవీ కనుక మనం కంప్లీట్ చేసుంటే 3 ల్యాక్స్ పీవీ అక్యుములేట్ అయితే కనుక 3,964 రూపీస్ తీసుకోవచ్చు. ఆర్ సేమ్ డే మీరు 7 ల్యాక్స్ పీవీ కనుక చేయగలిగితే స్మాలర్ లెగ్లో 7 ల్యాక్స్ పీవీ 3 ల్యాక్స్ పీవీ దాటి అదే రోజు కనుక 7 ల్యాక్స్ కనుక టచ్ అయింది అని అంటే 7,929 రూపీస్ తీసుకోవచ్చు. సో అంటే 3 ల్యాక్స్ పీవీ మీరు పర్సనల్గా 7 ల్యాక్స్ పీవీ చేసినా కానీ 3 ల్యాక్స్ పీవీ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎప్పుడు అని అంటే మీకు చిన్న గ్రూపే ఉండి మీ గ్రూప్లో 3 లక్షల పీవీ అనేది రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి నెలకు ఒకసారి జరుగుతుంటే మీకు ఆ 3 ల్యాక్స్ పీవీ స్మాలర్ లెగ్లో ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు 3,964 రూపీస్ వస్తుంది. ఆర్ మీకు పెద్ద టీం కనుక ఉండి మీరు ప్రతిరోజు కూడా 7 ల్యాక్స్ పీవీ మ్యాచింగ్ చేయగలిగితే ప్రతిరోజు కూడా 7,929 రూపీస్ రావడం జరుగుతూ ఉంది. సో అలానే డీలర్. డీలర్ అంటే పర్సనల్ పీవీ 15 లక్షల పీవీ చేసి ఉండాలి. లేదనంటే
ప్రీవియస్ మంత్లో గ్రూప్లో 30 లక్షలు పీవీ చేసి ఉండాలి. సో ఆ విధంగా చేసుంటే మనం 15 లక్షల పీవీ మ్యాచింగ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అండి. మీరు పర్సనల్గా 15 లక్షల పీవీ చేసిన రోజు 3 లక్షల పీవీ చేయకపోతే గ్రూప్ ద్వారా మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు. ఒకవేళ 2 రోజుల్లో చేయగలిగితే మీకు 3,964 రూపాయలు వస్తుంది. లేదా వారం రోజుల్లో మీకు 3 లక్షలు పీవీ చేస్తే వారం రోజుల్లో 3,964 రూపాయలు వస్తూ ఉంటాయి. అదే ఒకే రోజులో 7 లక్షలు పీవీ చేయగలిగితే 7,929 వస్తాయి. ఒకే రోజులో 15 లక్షలు పీవీ కనుక మ్యాచింగ్ చేయగలిగితే 15,857 వస్తాయి. మీరు 15 లక్షలు పీవీ చేశారు కదా, నాకు 15 లక్షల వరకు అక్యుములేట్ అవుతుందేమో, మ్యాచింగ్ అవుతుందేమో అని అంటే కాదు. 3 lakhs పీవీ వరకు మాత్రమే ఎవరికైనా మ్యాచింగ్ అవుతుంది. అలానే ఈడి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ అయి ఉండాలి. లేదంటే టీమ్ ద్వారా ప్రీవియస్ మంత్లో 48 lakhs పీవీ చేస్తుంటే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా పర్ డే 3,964 రూపీస్ నుంచి 79,287 రూపీస్ వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ 1,321 రూపీస్ ఎవరికి వస్తుందని అంటే ఓన్లీ 10,000 పీవీ చేసిన వాళ్ళకు మాత్రమే ఆ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. మిగిలినటువంటి పర్సనల్ పీవీ కంప్లీట్ చేసి ఏజెంట్ గానో లేదా స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ కనుక ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ 3,964 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు మంత్లీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 34,000 నుంచి టోటల్గా 20 lakhs పైన వరకు కూడా తీసుకోవడానికి ఇక్కడ అటామీ జనరల్ కమిషన్ అనేటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఈ జనరల్ కమిషన్ ఎప్పుడు బ్యాంకుకి వస్తుంది అని అంటే ప్రతి మంగళవారం బ్యాంకుకి వస్తుందండి. ఎగ్జాంపుల్కి నిన్న మంగళవారం, నిన్న ఎవరికైతే ప్రీవియస్ వీక్లో క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ రోజు నుంచి మ్యాచింగ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎప్పటి వరకు అని అంటే మళ్ళీ మంగళవారం వరకు. సో ఈరోజు 13వ తారీఖు, మళ్ళీ మంగళవారం వరకు అని అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంగళవారం 19వ తారీఖు, 19వ తారీఖు వరకు కూడా క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతాయి. ఈ 7 డేస్లో ఒక సండే పోను రిమైనింగ్ 6 డేస్లో మీకు ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయిందో ఆ ఇన్కమ్ని ఆ నెక్స్ట్ మంగళవారం అంటే 26వ తారీఖు మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో 2% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టీడీఎస్ అనేది కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది అకౌంట్కి చేస్తూ ఉన్నారు. ప్రీవియస్గా ఇది 5% కట్ అయ్యేది. లాస్ట్ మంత్ నుంచి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో చేంజెస్ 2% ఇప్పుడు కట్ అవుతా ఉందన్నమాట. సో అలా వారానికి 4 సార్లు జనరల్ కమిషన్ అనేది మనం తీసుకోవచ్చు ప్రతి మంగళవారం. మంగళవారం చాలా మంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మనీకి సంబంధించి ఎవరికి మనీ ఇవ్వరు, మనీకి సంబంధించినటువంటి చాలా పనులు కూడా చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు. బట్ అటామీ బిజినెస్ ఎవరైతే సీరియస్గా డెవలప్ చేసుకుంటారో ప్రతి మంగళవారం కూడా మీరు జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. ఎంత అని అంటే 1,321 రూపాయల నుంచి 79,280 రూపాయల వరకు. సో ఆ విధంగా తీసుకోవచ్చు. మాస్టర్షిప్ బోనస్ థర్డ్ ఇన్కమ్ అండి. గ్లోబల్గా 20% పీవీని ఇక్కడ మాస్టర్షిప్ బోనస్గా 7 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సేల్స్ మాస్టర్ అవుతున్న వాళ్ళకి 10% గ్లోబల్ పీవీలో షేర్ ఇస్తూ ఉన్నారు. అలానే డైమండ్ మాస్టర్ అయిన వాళ్ళకి 5% ఇక్కడ షేర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలానే షరాన్ రోజ్ మాస్టర్కి 2%లో షేర్ వస్తుంది. స్టార్ మాస్టర్కి 1.2%లో, రాయల్ మాస్టర్కి 1%లో, క్రౌన్ మాస్టర్కి 0.5%లో, అలానే ఇంపీరియల్ మాస్టర్కి 0.3%లో ఇక్కడ కమిషన్స్ రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ మాస్టర్షిప్ బోనస్ రావాలి అని అంటే మన పర్సనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మినిమం 7 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకొని స్పెషల్ ఏజెంట్ అయి ఉండాలి. ఆర్ ప్రీవియస్ మంత్లో 14 lakhs కంప్లీట్ చేస్తుంటే స్పెషల్ ఏజెంట్ అవుతాం టెక్నికల్గా. గ్రూప్లో 15 రోజులలో లెఫ్ట్ నుంచి 25 lakhs పీవీ, రైట్ నుంచి 25 lakhs పీవీ కనుక మనం డెవలప్ చేయగలిగితే 10% గ్లోబల్ పీవీలో మనకి షేర్ అనేది రావడం జరుగుతూ ఉంది. అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి టర్న్ ఓవర్స్ ప్రకారం ఇది ఎంత ఉందని అంటే
30,000 రూపాయల వరకు వస్తూ ఉంది. అలానే డైమండ్ మాస్టర్ కావాలి అని అంటే పర్సనల్ పీవీ 15 lakhs కంప్లీట్ చేసుకుని డీలర్గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని సేల్స్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని సేల్స్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితేనే మనం డైమండ్ మాస్టర్ అవుతాం. అంటే ఇక్కడ మీరు గమనించారని అంటే మీరు సేల్స్ మాస్టర్ కావాలని అనుకుంటే లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ద్వారా మనం గ్రూప్ ఇవి చేసుకొని చేయొచ్చు. బట్ డైమండ్ మాస్టర్ కావాలి అని అంటే మాత్రం లెఫ్ట్లో ఖచ్చితంగా ఇద్దరిని సేల్స్ మాస్టర్ మినిమం చేయాలి. రైట్లో నుంచి ఖచ్చితంగా మినిమం ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా చేయాలి. సో ఆ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అంటే కింద ఉన్న వాళ్ళని డెవలప్ చేయాలి. అందుకే దీన్ని హెల్పింగ్ ప్లాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలానే చరణ్ రోజ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్ పీవీ 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని దానికి మళ్ళీ టీంలో లెఫ్ట్ ఇద్దరిని రైట్ ఇద్దరిని డైమండ్ మాస్టర్గా చేయగలిగితేనే చరణ్ రోజ్ మాస్టర్ అవుతాం. 2% షేర్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మనం ఉన్నటువంటి ర్యాంక్కి 15 రోజులలో లెఫ్ట్ ఇద్దరిని రైట్ ఇద్దరిని కనుక మనం డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ మాస్టర్షిప్ బోనస్లో ఒక ప్రమోషన్ అనేది ప్రజెంట్ రన్ అవుతా ఉందండి. సెమీ సేల్స్ మాస్టర్ ఎవరైతే సేల్స్ మాస్టర్ కాలేకపోతా ఉన్నారో అటువంటి వాళ్ళు గ్రూప్ ప్రివి 15 లక్షలు కనుక మ్యాచింగ్ చేయగలిగితే వాళ్ళకి 12,500 రూపాయలు బోనస్గా కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది బిగినింగ్ నుంచి లేదండి ప్లాన్లో. ఆఫ్టర్ కోవిడ్ బిజినెస్లు అన్నీ కూడా డల్ ఉన్నాయి. కొత్త లీడర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టము. అట్లనే కొంతవరకు టార్గెట్ పెట్టుకొని చేయలేకపోతే మిస్ అయిపోతున్నాం అనేటువంటి బాధ. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కంపెనీకి మిగులుతున్నటువంటి ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెమీ సేల్స్ మాస్టర్ బోనస్ రూపంలో క్వాలిఫై అయిన వాళ్ళకి 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని క్రైటీరియా కూడా చేంజ్ అవుతా ఉందండి. రేపు జనవరి నుంచి ఆల్రెడీ గ్లోబల్ సైట్లో పెట్టున్నారు. నేను 3 days బ్యాక్ షేర్ చేసుకున్నా. దాన్ని ఎంతమంది గమనించారో నాకు తెలియదు. ఇక మీదట అంటే జనవరి 1 నుంచి ఎవరికైనా సరే సెమీ సేల్స్ మాస్టర్ కావాలంటే ఓన్లీ 12 టైమ్స్ మాత్రమే అవ్వటానికి అవకాశం ఉంది. సో ఒక సంవత్సరంలో 24 సార్లు మనం కావచ్చు. కానీ ఎవరైతే దాని మీద డిపెండ్ అవుతా ఉన్నారో 12 సార్లు మాత్రమే అవ్వటానికి ఛాన్స్ ఇస్తా ఉన్నారు. 13 సార్ అయినా కానీ మీకు బోనస్ అనేది రాదు. అంటే నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా మనం డెవలప్ అవుతేనే ఎక్కువ ఇన్కమ్ తీసుకోగలుగుతాం. సో అట్లా దీన్ని సవరిస్తా ఉన్నారు. ఇది జనవరి 1 నుంచి చేంజ్ అవుతుంది. అట్లనే ఈ మాస్టర్షిప్ బోనస్ అచీవ్ చేయటంలో మనకి కొన్ని చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సేల్స్ మాస్టర్ కావచ్చు. ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజే సేల్స్ మాస్టర్ కూడా కావచ్చు. అలానే డైరెక్ట్గా డైమండ్ మాస్టర్ కూడా కావచ్చు. బట్ శరణ్ రోజ్ మాస్టర్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా డైమండ్ మాస్టర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. అట్లనే నెక్స్ట్ ర్యాంక్స్ స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ కావాలనుకుంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ర్యాంక్ని 3 టైమ్స్ మనం క్వాలిఫై అయి ఉండాలి. 4th టైం ఈ విధమైనటువంటి అచీవ్మెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే మన కలర్లో షేప్ అనేది సారీ 3 టైమ్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయండి. ఇవి ఆ లెవెల్స్ అచీవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇలా మీరు సేల్స్ మాస్టర్ అనేది టార్గెట్ పెట్టుకుంటే మీరు ఈ మంత్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ మంత్ అయిపోవచ్చు. డైమండ్ మాస్టర్ కూడా ఒక మంచి టీంని ఫామ్ చేసుకొని చాలా త్వరగానే అవ్వడానికి అవకాశం ఉంది. 1 monthలో అయిన వాళ్ళు ఉన్నారు, 3 monthsలో అయిన వాళ్ళు ఉన్నారు, 1 yearలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే శరణ్ రోజ్ మాస్టర్ కావాలని అంటే డైమండ్ మాస్టర్ అయితే నీకు మంచి టీం ఉందంటే వెంటనే శరణ్ రోజ్ మాస్టర్ కూడా కావచ్చు. బట్ స్టార్ మాస్టర్ కావాలి అని అంటే మాత్రం 3 టైమ్స్ శరణ్ రోజ్ మాస్టర్ కావాలి. అంటే మినిమం 3 cycles మనం క్వాలిఫై అయ్యి 4th cycleలో ఆ క్వాలిఫికేషన్ అయితేనే స్టార్ మాస్టర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానికి ఒక 2 నుంచి 3 నెలలు టైం పడుతుంది. మీరు వెంటనే అయినా కానీ అట్లనే రాయల్ మాస్టర్కి ఒక 2 months, క్రౌన్ మాస్టర్కి ఒక 2 months, ఇంపీరియల్ మాస్టర్కి ఒక 2 months. సో మీ దగ్గర ఆ క్యాపబిలిటీ కనుక ఉంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ని
కరెక్ట్గా గనక యూటిలైజ్ చేసుకోగలిగితే ఆ పాపులేషన్లో ఇంత జనాభాలో మనం ఇంపీరియల్ మాస్టర్ కావడం అనేది చాలా ఈజీ. సో సింపుల్ స్ట్రాటజీ తోటి కూడా మనం ఆ లెవెల్కి రీచ్ అవ్వచ్చు. బట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటూ సో వాటి గురించి ఎక్కువ మందితోటి మనం షేర్ చేసుకోగలుగుతామో అంత పెద్ద బిజినెస్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది కూడా 15 రోజులకు ఒకసారి బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. మీరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు టార్గెట్ పెట్టుకొని ఏదన్నా ఒక ర్యాంక్ అచీవ్ అయితే దానికి సంబంధించినటువంటి బోనస్ వారం తర్వాత అంటే 22వ తారీఖు వస్తుంది. లేదా 16 నుంచి మంత్ ఎండ్ వరకు టార్గెట్ పెట్టుకొని అచీవ్ చేస్తుంటే అక్కడి నుంచి 1 వీక్ నెక్స్ట్ మంత్ 7th అమౌంట్ అనేది బ్యాంక్కి క్రెడిట్ చేయడం జరుగుతోంది. ఇందులో కూడా 2% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో అలానే ఫోర్త్ ఇన్కమ్స్ చూసుకుంటే రివార్డ్స్ అండి. ఫోర్త్ టైప్ ఆఫ్ ఇన్కమ్. సో ఎవరైతే ఫస్ట్ టైం సేల్స్ మాస్టర్ అవుతున్నారో వాళ్ళకి హెమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా వస్తూ ఉన్నాయి. సో వీటి కాస్ట్ చూస్తే 27,400 రూపాయలు. సో మనం సేల్స్ మాస్టర్ అయ్యాము అని అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా అట్లనే అందంగా కనపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని మనకి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో వీటిని కూడా దయచేసి అమ్ముకోవాలని చూడొద్దు. వీటిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయగలుగుతామో వాటి గురించి మనం మాట్లాడగలుగుతాం. సో అట్లా వీటిని సేల్స్ మాస్టర్ అయినప్పుడు 1 టైం ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో ఇవి అయిపోతే అని అనుకుంటే ఈలోపు మీరు డైమండ్ మాస్టర్ ప్లాన్ చేసుకుని డైమండ్ మాస్టర్ అయ్యారంటే మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి. వాటితో పాటు అడిషనల్గా 40,000 రూపాయల క్యాష్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని మనం మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు లేదా ల్యాప్టాప్ కొనుక్కొని బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలానే షెరాన్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నారు. ఇద్దరికి ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఫారెన్ ట్రిప్ ఒక 3 nights and 4 days వెళ్తే ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా అని బాధపడేటువంటి అవసరం లేకుండా 1,20,000 రూపాయల క్యాష్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో హ్యాపీగా మనం ఆ ట్రిప్లో మనకు కావాల్సిన షాపింగ్ మనం చేసుకోవచ్చు. అలానే స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల రూపాయల క్యాష్ ఇస్తున్నారు. ఇక్కడ నలుగురికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు అట్లా వెళ్ళొచ్చు. లేదంటే మీ టీం అయినా మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 3 nights and 4 days ఇక్కడ కూడా ఫారెన్ ట్రిప్ వస్తుందండి. దీని కాస్ట్ చూస్తే 2 లక్షల రూపాయలు. అలానే రాయల్ మాస్టర్ అయితే 30 లక్షల రూపాయల క్యాష్ రివార్డ్గా వస్తూ ఉంది. సో ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మనం 25 నుంచి 30 సంవత్సరాలు జాబ్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే రిటైర్ అయిన తర్వాత పిఎఫ్ అమౌంట్ లాంటివి ఈ విధంగా 30 లక్షలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అటామీ ద్వారా మీరు రాయల్ మాస్టర్ అయ్యి అటువంటి 30 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. కరెక్ట్గా టార్గెట్ పెట్టుకొని కనుక వర్కౌట్ చేయగలిగితే 3 to 5 yearsలో దీన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 1,20,000 రూపాయలు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్ రెంటల్ ఫీ నెలకి 60,000 రూపాయలు వస్తుందండి. సో ఆ 60,000 రూపాయలతోటి కావాలనుకుంటే మనం బిజినెస్ పర్పస్లో ఏదైనా కారు కావాలనుకుంటే రెంట్కి తీసుకోవచ్చు. లేదా అదే అమౌంట్ని ఈఎంఐగా పెట్టుకుని కూడా మనం కొత్త కారు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ నలుగురికి ఫారెన్ ట్రిప్ వస్తుంది. బట్ 10 days, 10 nights and 11 days. అదే మీరు ప్రీవియస్గా చూస్తే స్టార్ మాస్టర్కి 3 nights and 4 days వస్తూ ఉంది. బట్ రాయల్ మాస్టర్కి 10 nights and 11 days వస్తూ ఉంది 4 మెంబర్స్కి. దీని కాస్ట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి. మన నలుగురికి ఫారెన్ ట్రిప్ ఇవ్వడానికి మన ఫ్యామిలీ మెంబర్స్కి 10 లక్షల రూపాయలు పడుతున్నటువంటి ట్రిప్ ఇస్తా ఉన్నారు. సో అలానే క్రౌన్ మాస్టర్ అయితే 1,80 లక్షల రూపాయల క్యాష్ తీసుకోవచ్చు. అంటే ఎవరికైతే కోటీశ్వరులు కావాలి అనేటువంటి కళ ఉందో అటువంటి వాళ్ళు క్రౌన్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని అంత అమౌంట్ తీసుకోవచ్చు. అట్లనే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 3 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. లగ్జరీ కార్, ఈ కార్ కాస్ట్ వచ్చేసి 40 లక్షలు ఉంటుందండి. 40 లక్షల ఖరీదులో
మీకు ఒక కారు కూడా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ కూడా నలుగురికి ఆల్మోస్ట్ 10 రోజులు ఫారెన్ ట్రిప్ ఉంటుంది. దీని కాస్ట్ చూసినా 10 లక్షలు ఉంటుంది. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్ల రూపాయలు వస్తాయి. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన అంతా మీరు ఖర్చు పెట్టుకున్నా కానీ, లేదా బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నా, మీరు గనక ఇంపీరియల్ మాస్టర్ అయితే ఒకేసారి 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్గా రావటం జరుగుతూ ఉంది. అలానే 6 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అంటే మంచి లగ్జరీస్లో మనం స్టే చేయొచ్చు. టీంకి ఏదైనా ప్రమోషన్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి ప్రొడక్ట్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలా 6 లక్షల రూపాయలు ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, ఆఫీస్ స్పేస్ విత్ అసిస్టెంట్ అంటే 1,50,000 రూపాయల ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం. అలానే అక్కడ ఒక పిఏని పెట్టుకుంటే పిఏ శాలరీ 50,000 రూపాయలు. ఇవి మనకి రావటం జరుగుతూ ఉంది. అలానే ఇంకొక లగ్జరీ కార్. ఈ కార్ కాస్ట్ ఎంత అంటే 50 లక్షలు అండి. ఇందాక చెప్పినటువంటి కారు 40 లక్షలు ఉంది. ఇది 50 లక్షలు. సో 2 కార్లు డ్రైవ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్. అందుకని డ్రైవర్ శాలరీ కూడా నెలకి 50,000 రూపాయలు కంపెనీ ఇస్తూ ఉంది. అలానే ఇక్కడ కూడా 10 నైట్స్ అండ్ 11 డేస్ 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. సో స్టార్ క్రూజ్ లాంటి ట్రిప్ని ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో 6% పీవీని మీరు ఏదైతే సెంటర్ చూస్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు పర్చేజ్ చేసినటువంటి అమౌంట్కి వచ్చినటువంటి పీవీలో 6% పీవీ ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మన సెంటర్ పేరు వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అండి. మాతృ శ్రీనగర్ మియాపూర్లో ఉంది, మెట్రో స్టేషన్కి దగ్గరలో. సో ఎవరైతే ఇట్లా మీరు ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, అట్లా ఇండియాలో చూస్తే ప్రజెంట్ 75 ఉన్నాయి. మీకు దగ్గరలో ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ అప్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సెంటర్ పేరు హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్. సో దీనికి డబ్బులు ఎలా వస్తాయనంటే, ఎవరైతే ఇప్పుడు ఈ సెంటర్ సెలెక్ట్ చేసుకొని 1 లక్ష పీవీ చేస్తున్నారో అందులో నుంచి 6% పీవీ అంటే 6,000 పీవీ. సో అది మన ఇండియన్ రూపీస్లోకి కనుక కన్వర్ట్ చేస్తే 350 రూపాయల నుంచి 370 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. సో 1 కోటి పీవీ కనుక మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ద్వారా కనుక జరిగింది అని అంటే 35,000 వస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ మన టీం మెంబర్స్ నుంచే కాకుండా అదర్ టీం మెంబర్స్ నుంచి కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దాన్ని ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. సో ఈ ప్లాన్లో ఒక సింపుల్ స్ట్రాటజీని మనం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా కనీసం 15 రోజులకు ఒకసారి ఒక 5,000 రూపాయలకి షాపింగ్ చేసుకుంటూ దాన్ని అలవాటు చేసుకొని, అట్లనే వారానికి ఒకరిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ టీము ఒక 3 మంత్స్ తర్వాత 50% మెంబర్సే దాన్ని చేయగలిగినా కానీ మనం ఇక్కడ 5th మంత్లో సేల్స్ మాస్టర్ అవుతాం, 7th మంత్లో డైమండ్ మాస్టర్ అవుతాం. సో ఈ డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము మినిమం 5,000 రూపాయలకి 15 రోజులకు ఒకసారి కొనుక్కుంటూ వారానికి ఒక్కరినన్నా స్పాన్సర్ చేయటం. ఇది జస్ట్ ఒక స్ట్రాటజీ అండి. బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎలా చేస్తే ఎంత వస్తాయి అనే దానికి, నాట్ కండిషన్. కంపెనీ ఇచ్చినటువంటిది కాదు, ఎగ్జాంపుల్కి అర్థం చేసుకోవడం కోసం ఇచ్చింది. ఆ విధంగా చేయగలిగితే 7th మంత్లో డైమండ్ మాస్టర్ అవుతాం. 8th మంత్ నుంచి మన ఇన్కమ్ చూసుకుంటే ప్రతి నెల 5 లక్షల పైగా ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అని అంటే 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా చేయాలి. సో వాటిని రిపీటెడ్గా వచ్చిన వాళ్ళతో కూడా చేయించాలి. ఆ విధంగా చేయగలిగితే మనం ఇటువంటి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 100% కనుక సక్సెస్ అయితే జస్ట్ ఒక 7 మంత్స్లోనే మనం డైమండ్ మాస్టర్ అయిపోవచ్చు. నెలకు 5,000 సంపాదించే పొజిషన్కి వెళ్ళొచ్చు. సో మనం చేయాల్సిందల్లా సింపుల్గా సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉండి రైట్ వేలో బిజినెస్ చేయటం. సో సక్సెస్ ఫార్ములా ఏంటి ఇక్కడ అని అంటే 864 సిస్టమ్ అనేది చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి టార్గెట్స్ లేవు, బట్ మనం పెట్టుకోవాలి. ఈ వారానికి ఏం గోల్ ఉంది, మనకి వారం వారం మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఈ వారం
ఎన్ని మ్యాచింగ్ ఇన్కమ్స్ నేను తీసుకోవాలి? ఒకటా, రెండా, మూడా, ఐదా, ఆరా? 6 వరకు మీరు మ్యాచింగ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. సో ఈ వారంలో మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారో మీ టార్గెట్ మీరు పెట్టుకోవచ్చు. అట్లనే 15 రోజులకు ఒకసారి బోనస్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులలో మీరు సేల్స్ మాస్టర్ కావాలా, డైమండ్ మాస్టర్ కావాలా, లేకపోతే ఇంపీరియల్ మాస్టర్ కావాలా అనేది ఆలోచించవచ్చు. సో అటువంటి టార్గెట్స్ పెట్టుకోవాలి. అలా మంత్లీ టార్గెట్స్, అట్లనే ఇయర్లీ టార్గెట్స్. సో ఇట్లా ఎవరైతే ఇట్లా గోల్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారు. సో మీరు గోల్ పెట్టుకోకపోతే, అంటే నేను సేల్స్ మాస్టర్ అవుతాను అని అనుకుంటే అవుతానే ఉంటుంది అది. సో అదే నేను ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ 4 మంత్స్లో సేల్స్ మాస్టర్ అవ్వాలి అని అంటే అయిపోతుంది. సో ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. నేను కూడా 4 నెలలు ఇక్కడ కరెక్ట్గా సిస్టమ్ని ఫాలో అయ్యి వర్క్ చేస్తే 5వ నెలలో ఫస్ట్ 15 రోజులలో సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. ఆగస్టు 14th వరకు, నేను ఏప్రిల్ 2nd బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆగస్టు 14th వరకు నేను సేల్స్ మాస్టర్ అయిపోయాను. సో అట్లా మనం ఎప్పుడైతే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తామో అది అవుతుంది. గోల్ పెట్టుకోకపోతే ఏమవుతుందనంటే అదొక డ్రీమ్ లాగా ఉండిపోతుంది. సో ఇటువంటి గోల్స్ పెట్టుకొని ఎవరైతే వర్క్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఒక మెంటర్ని కనుక చూస్ చేసుకుంటే ఇంకా త్వరగా అచీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక మెంబర్ని చూస్ చేసుకోవటం. సో అట్లా ఎవరైతే అప్లైన్ లీడర్స్లో సిస్టమ్ని ఫాలో అవుతూ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళని మీరు అప్లైన్గా ఒక మెంటర్గా చూస్ చేసుకొని మీరు ఏదైతే ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ పాత్లో ఉన్నటువంటి వ్యక్తిని లేదా ఆల్రెడీ అచీవ్ అయినటువంటి పర్సన్స్ని మీరు అప్లైన్గా లేదా మెంటర్గా చూస్ చేసుకోవచ్చు. అట్లా మినిమం ఒక 5 సంవత్సరాలు గనక మనం ఇక్కడ గనక నిలబడి ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కూడా నెలకి 1,00,000 నుంచి 10 లక్షల వరకు సంపాదించుకోవడానికి ఈ ప్లాన్ హెల్ప్ చేస్తుంది. సో దీనికోసం మనం అటామీ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. మన సొంత సిస్టమ్ని ఫాలో అయితే మహా అయితే సేల్స్ మాస్టర్ అవుతాం లేదా డైమండ్ మాస్టర్ అవుతాం. అది కూడా ఒక్కసారి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం, మళ్ళీ మళ్ళీ డైమండ్ కావటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో మనం ఏం చేయాలని అంటే అటామీ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. అటామీ సిస్టమ్ ఏంటి అని అంటే ప్రొడక్ట్ యూజ్ చేయటం. ఫస్ట్ థింగ్ మీరు ప్రొడక్ట్ యూజ్ చేయాలి. అది అట్లా ఇది ఇట్లా అనేటువంటి కారణాలు చెప్పకుండా ప్రోడక్ట్ని మనం వాడుకోవాలి. ఆ ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ఆ బెనిఫిట్ గురించి, ఆ ప్రొడక్ట్స్ గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మనం షేర్ చేసుకోవాలి. అలానే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అవుతూ ఉండాలి. సో అటువంటి సెమినార్ ఈ నెల 23వ తారీఖు ఢిల్లీలో జరుగుతూ ఉందండి. ప్రెస్టీజియస్ కన్వెన్షన్ హాల్ అయినటువంటి భారత్ మండపంలో న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికోసం ఆల్మోస్ట్ ₹1,00,00,000 వరకు ఖర్చు పెడతా ఉంది కంపెనీ. అలానే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అని అంటే లైవ్ సినారియో బుక్. సో ఈ లైవ్ సినారియో బుక్ అనేది మనకి షాపింగ్ మాల్లో ఉంది. ₹150 ఉంటుంది. ఆ బుక్ పర్చేజ్ చేసుకొని దాంట్లో మనకి కావాల్సినటువంటి ఈ డ్రీమ్స్, గోల్స్ ఇవన్నీ కూడా రాసుకొని అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి 8 కోర్ యాక్టివిటీస్. సో అది మనం ఎన్రోల్ చేసామా ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ లైఫ్ సినారీని యూజ్ చేసుకొని మనం ఇక్కడ త్వరగా సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఆరోగ్యం వస్తుంది. సో ఎవరైతే హెల్దీగా ఉండాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీని కూడా హెల్దీగా ఉంచుకోవాలనుకుంటున్నారో, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా హెల్దీగా ఉంచుకోవడానికి మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి అసోసియేషన్ తోటి, అంటే ఎవరైతే సెమినార్స్కి వస్తున్నారో వాళ్ళందరి మైండ్ సెట్ ఏంటి అని అంటే ఇంపీరియల్ మాస్టర్ కావాలి. సో ఆ విధంగా పాజిటివ్ వేలోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళతోటి కనుక కలిసి ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. చాలా హెల్దీగా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవుతాం. సో అటువంటి అసోసియేషన్ కలవాలి అని అంటే మనం మీటింగ్ అటెండ్ అవ్వాలి లేదా ఎడ్యుకేషన్ సెంటర్స్కి వెళ్తూ ఉండాలి రెగ్యులర్గా. సో ఆ విధంగా ఎవరైతే ఆ అవకాశం ఉందో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అటువంటి అసోసియేషన్ తోటి కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. మనకు ఒక సామెత కూడా చెప్తారు, నలుగురు గాలలతో తిరిగితే మనం కూడా గాలలం అవుతాం. అదే
నలుగురు కోటీశ్వర్లతోటి తిరిగితే మనం కూడా ఖచ్చితంగా కోటీశ్వర్లమే అవుతాము. సో ఇక్కడ డ్రీమ్స్ ఉన్న వాళ్ళతోటి తిరిగితే మనకు కూడా డ్రీమ్స్ పుడతాయి. డ్రీమ్స్ అచీవ్ చేసే వాళ్ళతోటి తిరిగితే మనం కూడా డ్రీమ్స్ అచీవ్ చేసుకొని వెళ్తాం. సో అట్లా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అటువంటి అసోసియేషన్ అయినటువంటి అటువంటి వాళ్ళతోటి మనం కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలానే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సంపద కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఇంపీరియల్ మాస్టర్ కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ కండిషన్స్ ప్రకారం చూస్తే పర్ మంత్ 3 లక్షల రూపాయలు ఉంటే కానీ ఒక ఫ్యామిలీ హ్యాపీగా బతకలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరు క్యాలిక్యులేషన్స్ చూసుకోండి. ఒకప్పుడు రూపాయితోటి బతికేవాళ్ళు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలకు చూస్తే 10 రూపాయలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 20 సంవత్సరాలకు చూస్తే 100 రూపాయలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 20 సంవత్సరాలకు చూస్తే 1000 రూపాయలు, అట్లా 10,000. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే రేపు 2030 వరకు ఎంత కావాలి అని అంటే నెలకి మినిమం 5 లక్షలు ఉంటే కానీ బతకలేని పరిస్థితి అయిపోతా ఉంది. సో అటువంటి ఇన్కమ్ మీకు కావాలి అనుకుంటే ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఇంపీరియల్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని సో మీకున్నటువంటి టైంని మీకు నచ్చిన విధంగా నచ్చిన వాళ్ళతోటి స్పెండ్ చేసే విధంగా టైం ఫ్రీడమ్ కోసం వర్క్ చేయండి. ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద అటామీ ఇన్కమ్ ప్లాన్ అండి, కంప్లీట్గా తెలుగులో కంపెనీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్లాన్. సో ఇది రికార్డ్ చేసి మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. నా యూట్యూబ్ పేరు వాసు కామెడీ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ ప్లాన్ ఎవరికన్నా మీరు చెప్పాలనుకుంటే, మీరు పూర్తిగా చెప్పలేకపోతే ఇది వాళ్ళకి యూట్యూబ్ మీరు షేర్ చేసుకోవచ్చు. లేదా ఇంకెవరికైనా కొత్త వాళ్ళకైనా మీరు చెప్పాలన్నా, మీ టీంలో వాళ్ళకి ప్లాన్ నేర్పించాలన్నా ఈ ప్లాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూడా చూసి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మన జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు, లేదా నాకు కాల్ చేయొచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చైనా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ అ గ్రేట్ డే.